హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ హబ్బై శ్యామలని. ఇవాళ రెసిపీ వచ్చేసి హెల్దీగా రాగి అంబలి తయారు చేసుకుందాం. ఈ విధంగా చేసుకుంటే మనకి బాడీకి పోషకాలన్నీ బాగా పడతాయి. ముందుగా అయితే కడాయి పెట్టేసుకొని స్టవ్ మీద ఆన్ చేసుకొని 1 గ్లాస్ రాగి పిండికి 8 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ మెజర్మెంట్తో సహా చెప్తున్నాను. తప్పకుండా ఇలాగే చేసుకోండి. రాని వాళ్ళు ఒకసారి ఇలా చేయండి. వచ్చిన వాళ్ళు కూడా ఒక్కోసారి లంప్స్ కడుతుంది, ఒకసారి టేస్ట్ ఉండదు. అలాంటి వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా రాగి జావా టేస్టీగా వస్తుంది. రాగి జావా లేదా రాగి అంబలి ఏదైనా అనొచ్చు. 6 గ్లాస్ వాటరు మరగనిచ్చుకోవాలి. ఆ మరిగే లోపల నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి 1 గ్లాస్ రాగి పిండి నేను తీసుకున్నాను. రాగి పిండిని లంప్స్ లేకుండా ఒక 2 గ్లాసు వాటర్తో నీట్గా లంప్స్ లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ ఒక వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 గ్లాస్ వాటర్ ఇక్కడ వేసుకొని 2 గ్లాస్ ఇక్కడ గిన్నెలో అయితే 6 గ్లాసెస్ మొత్తం 8 గ్లాసెస్ వాటర్ పడుతుంది రాగి జావకి. మనం ఏ తీసుకున్నా మెజర్మెంట్ ఇలా చేసుకొని ఎక్కువగా ఉంటే డబల్ ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఈ నీళ్ళు మరిగే లోపల మనం ఈ ప్రాసెస్ చేసుకున్నాం అనుకో రాగి జావ కలపడం చాలా ఈజీ, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి రాగి జావని ఈ వీడియోని చివరి దాకా చూడండి. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేను చేసిన విధంగా చేసుకోండి. హెల్త్ పరంగా కానీ మనకి ఈ ఎండాకాలంలో ఈ ఎండల నుంచి చాలా చల్లగా టమ్మీలోకి చాలా చల్లగా వెళ్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా రాగిలో ఉన్న పోషకాలన్నీ మనకి బాడీకి బాగా అన్నీ అబ్జర్వ్ అవుతాయి. మొత్తం నీళ్ళు బాగా మరలేటప్పుడే రాగి పిండిని మనం కలిపెట్టుకున్న 2 గ్లాసుల వాటర్ని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ ఒక 2 మినిట్స్ బాగా కలిపామనుకో తర్వాత లంప్స్ ఏం కట్టవు, అడుగు అంటుతుంటుంది. అక్కడక్కడ కలుపుకుంటుండాలి. రాగి జావను వచ్చేసి మనము వేసిన వెంటనే థిక్ అయింది కదా అని ఆఫ్ చేయకూడదు. థిక్ అయినా పర్లేదు, బాగా ఉడకపెట్టుకోవాలి. అందుకే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకో సరిపోతుంది. ఉడకనిచ్చుకోవాలి. రాగి జావను బాగా పిండిని ఉడకనిచ్చుకుంటేనే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే వచ్చేసి ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అన్న రాగి పిండిని బాగా ఉడికించుకోవాలి. ఉడికితేనే మనకి రాగి పిండి బాగా ఉడుకుతుంది. మనకి ఒంటికి తీసుకున్న డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఉడికించుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇది వచ్చేసి ఈ ప్రాసెస్ని ఓవర్ నైట్ చేసుకున్నాం అనుకో హెల్త్ పరంగా చాలా పోషకాలు మనకి టమ్మీలోకి బాగా పడుతుంది ఒంటికి. అలాంటి ఒకవేళ మీకు టైం లేదు, నేను ఓవర్ నైట్ చేసుకోలేను అనుకున్న వాళ్ళు పిండిని కూడా కలిపేసుకొని ఓవర్ నైట్ చేసుకున్నాక ఎర్లీ మార్నింగ్ రాగి జావని చేసుకొని కూడా తాగొచ్చు. కానీ ఇలా చేసుకొని ఉడికించుకొని ఫర్మెంట్ అయిన రాగి పిండి ఇలా జావని ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నారనుకో హెల్త్ పరంగా చాలా మంచిది. వెయిట్ లాస్ కూడా చాలా బెనిఫిట్స్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. కొంచెం టేస్ట్ పరంగా సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 1 కప్ చిక్కటి పెరుగు తీసుకున్నాను. మీరు మజ్జిగనే తీసుకోవచ్చు. ఈ ప్లేస్లో బాగా చిక్కటి తీసుకొని బాగా మొత్తం జాగలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మీకు ఎంత థిక్నెస్ కావాలనుకుంటే అంత మజ్జిగ యాడ్ చేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వేడి వాటర్ కానీ ఏవి కలపాల్సిన అవసరం లేదు. మనం నైటే ఫర్మెంట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మజ్జిగ ఒకటి థిక్నెస్లో చూసేసుకొని మీకు ఎంత థిక్నెస్ కావాలనుకుంటే అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్ మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. మేము సాల్ట్ వేసాం కాబట్టి డైరెక్ట్గా కూడా అలాగే తాగొచ్చు. కొంచెం కానీ ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేయడం కోసం కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాం అనుకో టేస్ట్ బాగుంటుంది. అలాగే చలువ కూడా కదా. ఈ రాగి జావలో ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఎవరైనా రాగి జావ ఇష్టపడని వాళ్ళు తాగని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి ఇవ్వండి. చాలా బాగా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ పరంగా చాలా మంచి. జుట్టుకు కానీ మన బాడీకి డిహైడ్రేషన్ కాకుండా ఈ సమ్మర్లో ఇలాంటి లిక్విడ్ పదార్థాలు తీసుకున్నాం అనుకో ఒంటికి మనం వాటర్ ఎక్కువ తీసుకోకుండా ఇలాంటి ఈ సమ్మర్లో ఇలాంటి లిక్విడ్స్ని తప్పకుండా తీసుకోండి. బాడీ డిహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫర్మెంట్ అయిన రాగి జావాని అంబలి కానీ తీసుకోవడం వల్ల ఒంటికి చాలా చలువగా చేస్తుంది. డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి అలాగే ట్రై చేసి తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. ఫుడ్ హబ్బై శ్యామలని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ సమ్మర్లో సింపుల్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.